మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. రుణమాఫీపై కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంపై చర్చ జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో చర్చించే అవకాశం ఉంది. సీఎల్పీకి హాజరు కానున్న రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేయనున్నారు సీఎం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. రుణమాఫీపై కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలని అంశంపై చర్చ జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో చర్చించే అవకాశం ఉంది. సీఎల్పీకి హాజరు కానున్న రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేయనున్నారు సీఎం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కాసేపట్లో జరగనుంది. అయితే దీనికి ఎజెండా అయితే పలు కీలక విషయాలైతే కనబడుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు ప్రస్తుతం జరిగినటువంటి కాంగ్రెస్ రుణమాఫీకి సంబంధించి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానిని ఎలా తిప్పికొట్టాలనేటువంటి అంశంపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది సీఎం. అలాగే ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సునీల్, మరి కాసేపట్లో నానక్రామగూడలోని ఒక హోటల్లో సీఎల్పీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అంటే ప్రధానంగా ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి రాష్ట్రం తరఫున అభిషేక్ మను సింఘ్వీని ఇప్పటికే ఎంపిక చేసిన నేపథ్యంలో రేపు నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ వేయబోయే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద పార్టీ నేతలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వీని పార్టీ నేతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. ఈ సమావేశం తర్వాత పార్టీ విధానాలు ఏ విధంగా ఉన్నారు, ఒకవేళ పోటీ లేనట్లయితే ఏకగ్రీవం కాబోతే, ఒకవేళ పోటీ ఉంటే పార్టీ తరఫున ఓటింగ్ లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద, అదేవిధంగా ఎవరు బలపరచాలి, ఎవరు ప్రతిపాదించాలనే అంశం మొత్తం కూడా ఈ సమావేశంలోనే పూర్తి క్లారిటీ రానుంది. ఈ అంశం మీదనే ప్రధానంగా ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో పాటు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు, అదేవిధంగా ఇటీవల రుణమాఫీ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి తీసిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా స్థానికంగా ఎదుర్కోవాలనే అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేతలతో పాటు రాజ్యసభ అభ్యర్థి కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇప్పటికే కలిసిన నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లో జరిగేటువంటి సమావేశంలోనే దీని అభ్యర్థి ఎంపిక తో పాటు పరిచయం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహం అనుసరించాలనే అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సునీల్. రైట్ రాజేందర్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.